11వ స్కందం 21వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి చూద్దాం. ఇది వచ్చేసి వేద పదమును గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరణం చేయడం. ఇంతకు ముందు అధ్యాయంలో విశుద్ధ భక్తి యోగం గురించి ఆల్రెడీ చెప్పేశారు. విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. విశుద్ధ భక్తి యోగాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకు మనం విశుద్ధ భక్తి యోగాన్ని చేయలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. విశుద్ధ భక్తి యోగంలోకి అందరూ రావడం అంత సామాన్యంగా సాధ్యమయ్యేది కాదు కాబట్టి వేద పదాన్ని అనుసరించడము అనేటువంటిది అందరికీ కూడా తప్పనిసరి. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడితో కనెక్ట్ చేయడమే. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వేదాల యొక్క సారాంశాన్ని కనుక ఎవరైనా అర్థం చేసుకుని ఉన్నట్లయితే కనుక ఆ సారాంశం ఏం చెప్తుంది అని అంటే మనల్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తిని చేయాలి, శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవను చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎవరైతే నిగూఢమైనటువంటి వేదాలలో చెప్పబడినటువంటి అర్థాన్ని తెలుసుకోలేకపోతారో అలాంటి వాళ్ళు వేదాల యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. ఆ విధంగా వేదాలలో చెప్పబడినటువంటి నిగూఢమైన అర్థం కాలేదు కదా, తెలియలేదు కదా అని చెప్పేసి మరి వాళ్ళు ఏం చేయాలి? వదిలేయాలా వేదాలని? అలా కాకుండా వేదాలని అనుసరించాలి. వేదాలలో చెప్పబడినటువంటి కర్మల్ని చెయ్యాలి. వేదాలలో చెప్పబడిన విధంగా కర్మలు చేయాలి. అలా చేయడం వల్ల వచ్చే లాభం ఏమిటి? సత్వగుణంలోకి వస్తాం. అలా చేయడం వల్ల మనము సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణంలోకి వచ్చినటువంటి మనము చాలా సులువుగా కృష్ణ భక్తిలోకి రావచ్చు. అంటే కృష్ణ భక్తిలోకి రావడానికంటే ముందు మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అని అంటే సత్వగుణం. సరే, నేను సత్వగుణానికి వచ్చేసాను, నాకు అర్హత వచ్చేసింది కాబట్టి నేను కృష్ణ భక్తుడిని అయిపోతాను, కాబట్టి నేను కృష్ణ భక్తుని అయినా అవ్వకపోయినా సంబంధం లేదు, కాబట్టి సత్వగుణంలో ఉన్నాను, నాకు అర్హత ఉంది కాబట్టి నేను మరి ముక్తిని పొందవచ్చా, కృష్ణుడి యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చా అంటే కృష్ణుడు మళ్ళీ దాన్ని ఖండించారు. సత్వగుణంలోకి వచ్చినంత మాత్రాన ఎవరైనా సరే కృష్ణ భక్తిలో పురోగమిస్తారు అని గ్యారంటీ లేదు, కృష్ణుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు అని చెప్పడానికి లేదు. కాకపోతే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ భక్తిలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణ ప్రేమను పొందకుండా సత్వగుణంలో ఉన్నప్పటికీ, కృష్ణ భక్తి భావనలో లేకుండా సత్వగుణంలో ఉన్నప్పటికీ భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. ముక్తి రావడం అనేది అంతకంటే సాధ్యం కాదు. ఇక ఏం జరుగుతుంది వాళ్ళకి అని అంటే దాని వలన వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు, దానివల్ల వాళ్ళు ఉత్తమ జన్మలు పొందుతారు, దాని వలన వాళ్ళు తిరిగి భక్తిలో పురోగమించడానికి అవసరమైనటువంటి జన్మను వాళ్ళు పొందగలుగుతారు. ఇది సత్వగుణంలోకి రావడం వల్ల ఫలం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు వేదాలని అనుసరించి కర్మలు చేస్తే సత్వగుణంలోకి వస్తారు అని చెప్తున్నారు. అదే మనకి ఈ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటిది. అంటే ఎవరికి ఉద్దేశించబడింది ఈ అధ్యాయం? కేవలం కృష్ణ భక్తి భావనలో లేనటువంటి వాళ్ళకి, కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళకి, కృష్ణుడికి శరణాగతులు అవ్వనటువంటి వాళ్ళకి ఈ అధ్యాయం చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవడం అవసరం. ఓకే, ఇది మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం. సో దీనిలో భాగంగా మనకి కృష్ణుడు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏది ఏ సమయము పవిత్రమైన సమయము, ఏ సమయము అపవిత్రమైన సమయము, ఏ సమయము మంగళకరమైన సమయము, ఏ సమయము అమంగళకరమైన సమయము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఏదైనా కర్మ చేయడానికి, ఏదైనా సరే ధార్మిక కర్మలు చేయడానికి మనం మంచి రోజులు, మంచి తిథులు, మంచి ముహూర్తాలు చూసుకొని చేస్తాం. కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే మీరు కృష్ణ భక్తి భావనలో ఏ పని చేయాలన్నా కానీ దానికి ముహూర్తాలు అవసరం లేదు, తిథులు నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు. మీరు కృష్ణ భక్తిలో చేసేటువంటి కర్మ ఎప్పుడు చేస్తే ఆ ముహూర్తం మంచి కర్మ, మంచి మంచి సమయం. అంటే మీరు ఏ పని చేసినా, ఎంత గొప్ప ముహూర్తం చూసుకొని చేసినా కృష్ణ భక్తి భావనలో చెయ్యకపోతే అది అమంగళకరమైనటువంటి సమయం. ఏ పని చేసినా, ఏ సమయంలో చేసినా కృష్ణ భక్తి భావనలో గనక చేసినట్లయితే ఆ సమయము, ఆ కర్మ మంగళకరమైనది. ఓకే, ఇది మనకి కృష్ణుడు చెప్తున్నటువంటి విషయం. అంటే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తిథులు నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు, గ్రహాలు మూమెంట్ చూడాల్సిన అవసరం లేదు, మంచి రోజు చెడ్డ రోజు అనేటువంటిది ఉండదు కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి. మీరు చూడండి, భీష్ముడు భగవద్ధామానికి వెళ్ళడానికి మంచి సమయం చూసుకుని మరణించాలి అని అనుకున్నారు. ఏమిటి ఆ మంచి సమయం?
ఇచ్ఛామృత్యు వరం ఉన్నటువంటి భీష్ముడు ఎప్పుడు మరణించాలి అని నిర్ణయించుకున్నారు. ఏమిటి ఆ సమయం? ఏ సమయంలో మరణించాలని నిర్ణయించుకున్నారు? కృష్ణ పరమాత్మ ఉత్తరాయణ వచ్చిన కాలం. కృష్ణుడు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సమయంలో ఉత్తరాయణమా? కృష్ణుడి దగ్గర ఉత్తరాయణము ఉన్నప్పుడా? ప్లస్ రెండు కృష్ణుడు దగ్గరికి వచ్చినప్పుడు సమయం. ఉమ్. కృష్ణుడి దగ్గర ఉన్న సమయమే ఉత్తరాయణం. ఓకే, కృష్ణుడి దగ్గర లేకపోతే అది ఉత్తరాయణం కాదు. సో ఎప్పుడైతే కృష్ణుడు తన దగ్గరకు వస్తాడో కృష్ణుడిని తను కళ్ళతోటి, రెండు కళ్ళతోటి చూస్తూ తన ప్రాణాలను వదలాలి అని అనుకున్నారు. అదే ఉత్తరాయణ సమయం. ఓకే, అది మంచి ముహూర్తం, అది మంచి తిథి. అంటే కృష్ణ భక్తి భావనలో ఏ కర్మ అందుకని మీరు అంటారు కదా, మనం అంటారు కదా, కొంతమంది ఏకాదశి రోజు మరణిస్తారు, కొంతమంది ద్వాదశి రోజు మరణిస్తారు, కొంతమంది మంచి గడియల్లో మరణిస్తారు, కొంతమంది చెడ్డ గడియల్లో మరణిస్తారు. కొన్నిసార్లు మరణించినటువంటి గడియలను బట్టి కూడా మనం ఏదో శాంతి పూజలు చేయడం అలాంటివన్నీ చేస్తుంటాం. ఉందా మీకు తెలుసా అలాంటివన్నీ ఉంటాయని? అవును ప్రభుజీ. తెలుసు ప్రభుజీ. కృష్ణ భక్తుడు ఇప్పుడు మరణించాడా అప్పుడు మరణించాడా అనేది దాంతో సంబంధం లేదు. అదేంటండి అంత గొప్ప కృష్ణ భక్తుడు అయి ఉండి ఇలాంటి తిథిలో చచ్చిపోయారు ఏంటండి అని కూడా చాలా మంది అంటారు కదండి. అలాంటి తిథి, ఇలాంటి తిథి, ఇలాంటి చెడ్డ నక్షత్రంలో, ఇలాంటి చెడ్డ తిథిలో, ఇలాంటి చెడ్డ ఇలా మరణించారు ఏంటి? అది కృష్ణ భక్తుడు అయ్యుండి మరి ఇలాంటి తిథిలో మరణించిన వాళ్ళు నరకానికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్తారు కదా, ఇక్కడికి వెళ్తారు కదా అంటారు. నిజానికి ఆ రూల్స్ అన్నీ కృష్ణ భక్తులు కానిటువంటి వాళ్ళకి. ఓకే, పగటి సమయంలో మరణించిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, రాత్రి సమయంలో మరణించిన వాళ్ళు నరకానికి వెళ్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో నిజమే అది, అది కృష్ణ భక్తులు కాకపోతే. పిల్లల కాలేజీ ఫీజు కట్టడానికి వెళ్ళేటప్పుడు అష్టమి నవములను చూసుకుంటాం కదా ప్రభుజీ, అది అది ఎట్లా కంపల్సరీ చూసుకుంటాం కదా ప్రభుజీ. అదే చెప్తున్నాను కదా, కృష్ణ భక్తి భావనలో చేస్తే అష్టమి నవములు కూడా చూడవసరంలా. ఓకే, అంటే ఇక్కడ భావన అంటే మనం భగవంతుని తలుచుకుని వెళ్ళటమే అంటారా? భగవంతుడికి అర్పణగా చేయాలి ఏది చేసినా. భగవంతుడిని తలుచుకోవాలి, భగవంతుడిని అంతే, భగవంతుడిని తలుచుకోవాలి, భగవంతుడికి. ఇప్పుడు నేను నా పిల్లల్ని పెంచుతాను, పెద్దవాళ్ళని చేస్తాను, గొప్పవాళ్ళని చేస్తాను. గొప్పవాళ్ళని చేస్తే ఏమవుతుంది? భౌతికంగా సుఖపడతారు, భౌతికంగా సుఖపడతారు, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బులు సంపాదిస్తారు, 2 ఇళ్ళు కొంటారు, 3 ఇళ్ళు కొంటారు, ఫ్లైట్లలో తిరుగుతారు, సుఖంగా ఉంటారు. ఈ భావనలో చేస్తే అది కృష్ణ భక్తి భావన అవ్వదు. ఓకే, ఈ భావనలో చేస్తే కృష్ణభక్తి భావన అవ్వదు. దానికి మీరు అష్టమనామాలు తప్పకుండా చూడాల్సిందే. ఓకే, ఒకవేళ నేను పిల్లాన్ని చదివిస్తే ఫ్లైట్లలో తిరుగుతాడు, కానీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వృందావన్ రమ్మంటే ఫ్లైట్లో వస్తాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాయాపూర్కి ఫ్లైట్లో వస్తాడు. ఆ స్తోమత, ఆ స్థాయి వాడికి ఉండాలి అని అంటే వాడు మంచిగా చదువుకోవాలి. కాబట్టి వాడికి అష్టమనామాలు చూడాల్సిన అవసరం లేదు. అర్థమైందా తేడా? ఎస్ ప్రభు, భావనలో తేడా ఉండాలి, భావనలో తేడా ఉండాలి. ఓకే, అంటే మన యొక్క భౌతికమైనటువంటి స్థితిగతులు కృష్ణ భక్తికి ఉపయోగపడేలా ఉన్నట్లయితే అలాంటి భౌతికమైనటువంటి స్థితిగతి మనకు అవసరమే. అలాంటి భౌతికమైనటువంటి స్థితి కోసం మనం చేసేటువంటి పనికి మనము తిథులు నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకు మనం భౌతికంగా ఉన్నతంగా ఉండాలి అని అనుకుంటున్నాం? నేను ఇంకా భౌతికంగా ఉన్నతిగా ఉంటే నేను ఇంకా ఎక్కువ కృష్ణ భక్తి చేయగలను. ఓకే, మొన్ననే మాట్లాడుకున్నాం మేము, ఎవరు, నిర్మోహ గంగా మాతాజీ పెన్షన్ వదిలేశారు, గవర్నమెంట్కి లాభం చేస్తున్నారు, పెన్షన్ వదిలేసి. ఎందుకు మాతాజీ పెన్షన్ వదిలేశారు? పెన్షన్ తీసుకొని డొనేషన్ చేయండి టెంపుల్కి. అది కృష్ణ భక్తి భావంలో చేసినట్టు. అంటే అప్పటికి తెలియదు కదా పాపం మాతాజీకి, అలా చేశారు. ఓకే, అంటే కృష్ణ భక్తిలో ఉన్నోళ్ళు వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. ఎలా? యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. వదిలేయడం కాదు, పూర్తిగా వదిలేయడం కాదు, మొత్తం మనం పోగు చేయాలి. ఎందుకోసం పోగు చేయాలి? కృష్ణ సేవ కోసం పోగు చేయాలి. అది ఓకే, మీ పిల్లలు పురోగమించాలి, దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత సుకృతి వచ్చే విధంగా కృష్ణ భక్తిలో పురోగమించాలి. దానివల్ల మీకు కూడా కృష్ణ భక్తిలో పురోగమించడానికి వాళ్ళు కూడా సహకరించాలి. అంటే ప్రభుజీ ఫారం పంపించి చదివిస్తున్నా అంటే వాళ్ళు రేపు పొద్దుకి ఎక్కువ డొనేషన్లు ఇచ్చినట్టయితేనే పంపించాలి, అంతే ప్రభుజీ. అంతే మరి, ఎక్కువ ఎందుకు మాత్రం సంపాదించి కృష్ణుడికి డొనేషన్ చేయనప్పుడు ఆ సంపాదనకి విలువ లేదు. ఇప్పుడు భాగవతం క్లియర్గా ఏం చెప్తుందంటే, నీ కళ్ళతోటి కృష్ణుడిని చూడకపోతే నీ కళ్ళు ఉన్నా గుడ్డివాడివి అని చెప్తుంది. ఓకే,
నీ నోటితోటి కృష్ణుని కీర్తించకపోతే నీకు నోరున్న మోగవాడితో సమానం అని చెప్తుంది. మరి ఇంత జాబు చేసి ఇంత ఫారిన్ వెళ్ళి కృష్ణుడి సర్వీస్కి డొనేట్ చేయకపోతే మరి ఆ సంపాదన ఆ సుఖము దేనికి? తప్పకుండా చేయాలి. నిన్న గురు మహారాజ్ క్లాస్ విన్నారా అందరూ? చెప్పారు విన్నాం మాతాజీ గారు. ప్రభుజీ. 11% క్లాసులో మాట్లాడు. సంపాదనలో 11% ఖర్చు పెట్టమన్నారు. ఎక్కువ సంపాదించేవాళ్ళు. తక్కువ సంపాదించేవాళ్ళు ఎంతో కొంత మీ సాధ్యమైనంత. 5,000 సంపాదిస్తున్నారు అనుకో, 11% ఖర్చు పెడితే ఏమవుతుందండి? 1,00,000 సంపాదించేవాడికి 11,000 ఇచ్చేస్తే పర్లేదు. 5,000 6,000 సంపాదించేవాళ్ళు 11% ఇచ్చేస్తే కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు తక్కువ ఇవ్వచ్చు. కానీ మన సంపాదనకి మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని, ఇంకా ఏం చెప్పారు, ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు 50% ఇవ్వమన్నారు. విన్నారా ఇది గురు మహారాజ్ క్లాస్? మాతాజీ చెప్పారు. ఉమ్. ఇది భక్తి వినోద్ ఠాకూర్ చేశారు అలా. ఆ లెవెల్లో మనం చేయలేము అని గురు మహారాజే చెప్పారు. చెప్పి కనీసం 11% ఇవ్వండి. భక్తి వినోద్ ఠాకూర్ 50% ఇచ్చారు, మీరు 11% ఇవ్వండి అని అన్నారు. అంటే రిలాక్స్ చేశారా లేదా? సరే, ఇక గురు మహారాజ్ 11% చెప్తే నేను మీకు 5% చెప్పాలా? ఉం? అలా ఏం లేదు. మీ సాధ్యమైనంత వరకు, మీకు స్తోమత ఉన్నంత వరకు మీరు కృష్ణ భక్తులు. ఇప్పుడు కృష్ణునికి మనం సేవ చేయడానికి కనుక మన ఆస్తిని ఐశ్వర్యాన్ని ఉపయోగిస్తే కృష్ణుడు ఇంకా ఎక్కువ ఇస్తారు మనకి. మనం అనుకుంటాం కృష్ణుడి సేవ చేయడానికి ఉపయోగిస్తే మనం పేదవాళ్ళం అయిపోతామేమో అని. కాదు, రాజులు కూడా కృష్ణుడికి సేవ చేశారు కదండి. అంబరీష్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, ధర్మరాజు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు కృష్ణుడికి సేవ చేశారు. వాళ్ళ ఐశ్వర్యం తరిగిందా పెరిగిందా? పెరిగింది. పెరిగింది. రాజసూయ యజ్ఞం చేసే టైంలో పాండవుల దగ్గర ఏమీ లేదు. ఇంకో విషయం తెలుసా? కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ యజ్ఞం చేశారు. యజ్ఞం చేసినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆస్తులన్నీ పోయినాయి. ఇప్పుడు ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం చేస్తుంది, ఎంత ఆస్తి నష్టం అండి? చాలా ఆస్తి నష్టం. కేవలం రాజ్యంలో ఉన్నటువంటి సైనికులను కోల్పోవడం మాత్రమే కాదు, ఆస్తులు కూడా నష్టమవుతాయి. ఒక రోజుకి అమెరికా పెడుతున్నటువంటి ఖర్చు యుద్ధంలో ఒక దేశం 1 సంవత్సరం పాటు ఆదాయంతో సమానం. తెలుసా మీకు? అన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక రోజుకి ఖర్చు పెడుతుంది అమెరికా యుద్ధం. ఒక మిసైల్ వేయడం, ఒక బాంబు వేయడం అంటే ఎన్ని లక్షల ఖర్చు తెలుసా? ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా? ఒక్క విమానం కూలిపోతే ఎంత అయిపోతుందో తెలుసా? అంతేకాదు, ఆస్తుల నష్టం ఎంత జరుగుతుంది? బాంబులు వచ్చి ఎక్కడెక్కడ పడుతున్నాయి, బంకర్ల మీద, ట్యాంకర్ల మీద పడుతున్నాయి, మనుషులు అపార్ట్మెంట్ల మీద కూడా పడుతున్నాయి. ఎంత నష్టం జరుగుతుంది? ఇదంతా చూస్తే ఒక దేశం ఒకప్పుడు ఇండియాకి ఎంత కావాలి, ఒక ఆర్థికంగా 1 సంవత్సరం పాటు స్థిరంగా ఉండడానికి ఇండియా లాంటి దేశాలకి ఎంత అవసరమో 1 సంవత్సరానికి అంత ఖర్చు అమెరికా ఒక రోజులో పెడుతుంది. అంత ఆస్తి నష్టం జరుగుతుంది యుద్ధం అంటే. ఓకే, 2 వైపులా జరుగుతుంది ఆస్తి నష్టం. మరి కురుక్షేత్ర యుద్ధంలో సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కలిసి యుద్ధం చేశారు. ఎంత ఐశ్వర్యం, ఎంత ఆస్తులు నాశనం అయిపోయాయి అప్పుడు. పాండవుల దగ్గర ఏం మిగలలేదు, రాజ్యం వచ్చింది కానీ ఏమీ మిగల. మరి అప్పుడు రాజసూయ యజ్ఞం అప్పుడు అశ్వమేధ యజ్ఞం చేయాల్సి వచ్చింది. అశ్వమేధ యజ్ఞం ఏదో ఒక యజ్ఞం చేశారు మొత్తం మీద, రాజసూయ యజ్ఞం ఏదో ఒక యజ్ఞం చేశారు మొత్తం మీద, అది తెలియదు నాకు యజ్ఞం పేరు. ఆ యజ్ఞానికి లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు వాళ్ళకి? అవి కృష్ణుడి తరహాతోటి అర్జునుడు వెళ్ళి తీసుకొస్తాడు, ధనంజయుడని పేరు వస్తుంది అప్పుడే. కృష్ణుడు పలానా దిక్కును వెళ్ళు, ఆ దిక్కులో పలానా చోట భూమిలో చాలా బంగారం ఉంది, అది తీసుకొని రా అని చెప్పారు. అది కొండలే ఉంటుందంట కదా ప్రభు, బంగారడా. మరి వాళ్ళు కృష్ణ భక్తులు అవడం వల్లే కదా అంత చేయగలిగారు కదా. నేను కృష్ణుడిని చెప్పిన మాట విన్నాను, యుద్ధం చేశాను, నా కుటుంబ సభ్యులను కోల్పోయాను, నా పిల్లలను కోల్పోయాను, నా ఆస్తులు కోల్పోయాను, ఐశ్వర్యాలను కోల్పోయాను, చివరికి మిగిలింది ఏమీ లేదు, ఇప్పుడు యజ్ఞం చేయడానికి కూడా డబ్బులు లేవని అనుకుంటున్నారు అనుకో వాళ్ళు, అది భక్తి అవుతుందా? అప్పుడు కృష్ణుడు సాయం చేస్తారా? మళ్ళీ వాళ్ళు తిరిగి ఐశ్వర్యవంతుల్ని చేశారు కృష్ణుడు, అవునా కదా? అది అంటే కృష్ణ భక్తిలో పెట్టినటువంటి ప్రతి రూపాయి పెట్టుబడికి నష్టం లేదు, 100% రిటర్న్ వస్తుంది.
అందుకే ప్రభుజీ ఇప్పుడు పిల్లలకి మేము ఇప్పుడే చెప్పేస్తున్నాం కంపల్సరీగా ఇవ్వాలి ఇవ్వాలి రూల్ 100%. అది చాలా మంచి చెప్తున్నాం ప్రభుజీ చెప్తున్నాం. అది వినక వినక వాళ్ళకి టెంపుల్ కి ఇవ్వచ్చు కదా ప్రభుజీ, ప్రభుజీ అలా చెప్తున్నాం ప్రభుజీ. ఎక్కడైనా ఇవ్వచ్చు కదా ప్రభుజీ ఇస్కాన్ టెంపుల్ కి. ఇస్కాన్ టెంపుల్ అంటే మీకు గ్యారంటీ నమ్మకం ఉండాలి మాతాజీ. ఎక్కడ ఇస్తే మన డబ్బు కృష్ణుడికి సేవకు ఉపయోగపడుతుంది అనే నమ్మకం ఉంటుందో అక్కడ ఇవ్వాలి. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ప్రభుజీ, ఆయన ఇవ్వచ్చు అంటే చెప్పారు. ఇవ్వచ్చు ఇవ్వచ్చు. ఓకే, అలానే మీరు భక్తిలో పురోగమించడానికి సహాయపడే మందిరానికి ఇవ్వండి. ఎస్ ప్రభుజీ. ఓకే, ఎక్కడైనా ఇవ్వచ్చు, ఇవ్వండి. కానీ కొంత అక్కడ ఇవ్వండి, కొంత ఇక్కడ ఇవ్వండి. ఎస్ ప్రభుజీ. ఓకే, ఎందుకంటే మీ ఆధ్యాత్మిక ప్రగతికి కారణం కదా మీ మీ Yes, మీ sir. టెంపుల్. సో అది మీ టెంపుల్, మీ హోమ్ టెంపుల్. మీ హోమ్ టెంపుల్ డెవలప్ అయిన తర్వాత మిగిలిన టెంపుల్స్. మన ఇల్లు చక్కబెట్టుకున్నాకే మనం బయట ఇల్లు చక్కబెట్టేది. Yes, ప్రభుజీ. అట్లా. ఓకే, అన్నీ ఒకటే, ఎవరికి ఇచ్చినా కృష్ణుడికి వెళ్తాయి. కానీ ఇక్కడ చేసే సేవ గట్టిగా గొప్పగా జరగాలి కూడా. అది జరిగాక అందరికీ చేయాలి. ఓకే ఓకే మాతాజీ. సో ఇప్పుడు చెప్పేది ఏమిటి అని అంటే, కృష్ణుడు సేవ చెయ్యనప్పుడు ఏం పని చేసినా అమంగళకరమైన పనే, అమంగళకరమైన సమయమే. మీరు ఎన్ని తిథులు నక్షత్రాలు చూసినా, మనం వివాహాలు చేసేటప్పుడే తిథులు నక్షత్రాలు చూస్తాం. కానీ వరుణ్ణి వధువుని కృష్ణుడి దగ్గరికి పంపించి కృష్ణుడి ఆశీస్సు తీసుకొని తర్వాత పెళ్లిపీటల మీద కూర్చోబెడితే అది మంగళకరం. ప్రభుజీ మాకు అప్పుడు చెల్లి ఆ? మాకు అప్పుడు తృప్తి అప్పుడు రాలేదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, అప్పుడు మాకు తెలియదు ప్రభుజీ, మేము ఎప్పుడు భక్తులకు రాలేదు అంటున్నాం ప్రభుజీ. తెలియదు కదా, ఇప్పుడు తెలియదు కదా, అప్పట్లో ఇలాంటి క్లాసులు ఎవరు వినలేదు కదా. ఎస్ ప్రభుజీ, అదే అంటే మాకు అప్పుడు కృప ఏమి దొరకలేదు, అయిపోయిన తర్వాత. అదే మాతాజీ, ఎప్పుడైతే మనం ఇలా మనం భక్తిలోకి వస్తామో, మనం ఒకవేళ తప్పు అడుగు వేసినా కృష్ణుడు వెయ్యనీయడు మనల్ని. ఓకే, కృష్ణుడు కాపాడతారు. కృష్ణుడు మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల కృష్ణుడు ఉంటారు, మనం ఒకవేళ భక్తిలో ఉండి పని చేస్తే. ఒకవేళ మనము సరైన నిర్ణయం తీసుకోకపోయినా కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు చేసినటువంటి పని వల్ల వచ్చేటువంటి ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయి. అసలు మనం ఈ దారిని వెళ్ళకూడదు అయినా వెళ్ళాం, కృష్ణ భక్తిలో వెళ్ళాం అనుకోండి, ఆ దారిని వెళ్ళినా కానీ మనకి గమ్యం చేరేలా చేస్తాడు కృష్ణుడు. అర్థమైందా మాతాజీ? అంత గ్యారంటీ ఉందన్నమాట కృష్ణ భక్తికి. Yes, ప్రభుజీ. కాబట్టి మంగళకరమైన సమయం, మంగళకరమైన పని కృష్ణ భక్తి భావనలో చేయడం. అమంగళకరమైన పని, అమంగళకరమైన సమయం ఏమిటి అంటే కృష్ణ భక్తి భావనలో చేయనటువంటి పని. ఓకే, ఇది మనం ఇప్పటివరకు చదువుకున్నటువంటి సారాంశం. ఇక 10వ శ్లోకం ఈరోజు చూద్దాం. హాఫ్ అన్ అవర్ అయిపోయింది మాతాజీ. 10 శ్రీవాణి మాతాజీ. ద్రవ్యస్య శుద్ధి శుద్ధి చ ద్రవ్యేణ వచనేన చ ద్రవ్యస్య శుద్ధ్య శుద్ధి చ ద్రవ్యేణ వచనేన చ సంస్కారేనాథ కాలేన మహత్వాల్పతయతావా యాతవా. సంస్కారేణ త కాలేన మహాత్వాల్పతయాథవా. ద్రవ్యం యొక్క శుద్ధి లేదా అశుద్ధి ఇతర ద్రవ్య ప్రయోగము చేత, వాక్కు చేత, సంస్కారం చేత, కాలము చేత లేదా మహత్వ అల్పత్వములను అనుసరించి నిర్ణయించబడును. భాష్యము: వస్త్రము నిర్మల జలము చే పవిత్రమగును, మూత్రము చే అపవిత్రమగును. సాధువగు బ్రాహ్మణుని వాక్కులు విశుద్ధములు కాగా, లౌకికుని వాక్కులు కామద్వేషములచే కలుషితములై ఉండును. భక్తుడైన వాడు నిజమైన పవిత్రుడు, ఇతరులకు వివరించును కాగా అభక్తుడు కావించడు. చెడ్డ ప్రచారము అమాయక జనులు దూషిత పాపకర్మల చేయనట్లు కావించును. భగవంతుని ప్రీత్యర్థము ఉన్నవే విశుద్ధమగు అనుష్ఠానములు కాగా, జనులను లౌకిక అసురీ కలాపములకు నడిపెడి ఉత్సవములను లౌకికములు. ఒకానొక ద్రవ్యం యొక్క శుద్ధి లేదా అశుద్ధి అనుష్ఠాన కర్మలు అనుసరించి నిర్ణయించబడినని కూడా సంస్కారేణ అను పదము సూచించును. ఉదాహరణకు, భగవంతునికి అర్పించడి పుష్పమును జలముతో పవిత్రము కావించవలెను. సమర్పించుటకు ముందే పుష్పములను వాసన చూచినచో లేదా నైవేద్యం పెట్టుటకు ముందే ఆహారం రుచి చూచించో
నైవేద్యము పెట్టుటకు ముందే ఆహారమును రుచి చూచించు పుష్పములు ఆహారము అపవిత్రములగును వాటిని భగవంతునికి సమర్పించకూడదు. కొన్ని ద్రవ్యములు కాలంలో పవిత్రములు కాగా మరికొన్ని కాలముల్లో అపవిత్రములగునని కాలేన అను పదము సూచించును. ఉదాహరణకు వర్షజలము 10 రోజుల తరువాతే అత్యవసర పరిస్థితుల్లో 3 రోజుల తర్వాత పవిత్రమైనదిగా పరిగణించబడును. ఇంకొక ప్రక్క కొన్ని ఆహార పదార్థములు కాలంలోకి వెళ్ళిపోవును కనుక అవి అపవిత్రములగును. పెద్ద జలాశయంలో కలుషితము కావని మహాత్వ అను పదము సూచించగా చిన్న జలరాశి అతి సులభముగా కలుషితమగునట్టు అల్పతయ అను పదమునకు అర్థము. అదే రీతిగా లౌకిక వ్యక్తులతో అప్పుడప్పుడు కలిగడి సంస్కారంచే మహాత్ముడు అపవిత్రుడు కాడు. కాగా భగవద్భక్తి అల్పముగా నున్నవాడు చెడు సాంగత్యముచే సులభముగా వశుడు సందేహగ్రస్తుడగును. ఇతర ద్రవ్యములతో సంయోగము దృష్ట్యా వాక్కు కార్యము కాలము పరిమాణము దృష్ట్యా సకల ద్రవ్యముల శుద్ధి అశుద్ధులను చక్కగా నిర్ణయించవచ్చును. అపవిత్రమైనది లేదా కృలినదైన ఆహారము సాధారణ వ్యక్తులకు నిక్కముగా నిషిద్ధమైనను అన్యజీవిక లేనట్టి వారులకు అది అనుమతించబడనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ. అది చాలా గొప్ప విషయం. ఓకే, ద్రవ్యం యొక్క శుద్ధి లేదా అశుద్ధి ఇతర ద్రవ్య ప్రయోగము చేత, వాక్కు చేత, సంస్కారము చేత, కాలము చేత లేదా మహత్వ అల్పత్వములను అనుసరించి నిర్ణయింపబడును. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన యొక్క పవిత్రతని అనుసరించి మనం ఉపయోగించేటువంటి డబ్బుకి పవిత్రత వస్తుంది. ఓకే, ద్రవ్యం అంటే ఇక్కడ మనీ, డబ్బు. కొంతమందికి కొన్ని కోట్లు ఉండొచ్చు, కొంతమందికి ఏమీ ఉండకపోవచ్చు. కోట్లు ఉన్నవాడు పెట్టేటువంటి ఖర్చు, చేసేటువంటి దానము ధర్మము పవిత్రమైన దానము ధర్మమేనా? ఎలా చెప్పగలం? నేను ఒక 10 రూపాయలు ఇవ్వగలను, మీరు 1 లక్ష రూపాయలు ఇవ్వగలరు. ఎవరిది గొప్ప? ఇచ్చిన వాళ్ళే గొప్ప. ఇచ్చేవాడి మనస్తత్వాన్ని బట్టి, కానీ కాన్షియస్ అనేది కూడా మెయిన్. ఇచ్చేవాడి చైతన్యాన్ని బట్టి, ఇచ్చేవాడి మనస్తత్వాన్ని బట్టి ఏది గొప్ప అనేది తేలుతుంది. అది ఇక్కడ చెప్తుంది. ఓకే, మనస్ఫూర్తిగా ఇచ్చింది 10 రూపాయలైనా ద్రవ్య ప్రయోగము చేత, వాక్కు చేత, సంస్కారము చేత, కాలము చేత లేదా మహత్వ అల్పత్వములను అనుసరించి నిర్ణయింపబడును. మన ఉన్నతత్వం, మన అల్పతత్వం, దాన్ని బట్టి ద్రవ్యం యొక్క శుద్ధి అశుద్ధి అనేటువంటిది చెప్పబడుతుంది. అందుకనే మనం సరి అయినటువంటి విధంగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు పాపాన్ని ఇవ్వదు మనకి. మనం తప్పులు కనుక చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బును ఖర్చు పెడితే ఆ డబ్బు వల్ల మనకి పాపం వస్తుంది. ఓకే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పర్పోర్ట్లో చెప్పినటువంటిది ఏమిటి అని అంటే, చిన్న బావి చాలా ఈజీగా కలుషితం అవుతుంది. చిన్న నదులలో, చిన్న కాలువల్లో ఉన్న నీళ్లు ఈజీగా కలుషితం అవుతాయి. కానీ పెద్ద జలాశయాల్లో ఉన్నటువంటి నీళ్లు కలుషితం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఒక విషపు చుక్క ఒక గ్లాస్ పాలలో వేసారనుకోండి, గ్లాస్ పాలు ఏమైపోతాయి? విషం అయిపోతుంది. అదే విషపు చుక్క సముద్రంలో వేసారనుకోండి, ఏమవుతుంది? తొందరగా ఎఫెక్ట్ అవ్వదు, ఏం కాదు. సముద్రంలో విషపు చుక్క వేసినా, సముద్రం నీళ్ళు తాగినా ఏం కాదు. కానీ అదే విషపు చుక్క గ్లాస్ నీళ్ళల్లో వేస్తే, గ్లాస్ నీళ్ళు తాగితే ఏమవుతుంది? దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అంటే విషం చుక్కను పక్కన పెట్టండి, ఇక్కడ గ్లాస్ నీళ్లు, సముద్రంలో నీళ్లు, ఏంటి తేడా? క్వాంటిటీలో తేడా ఉంది, గొప్పతనంలో తేడా. ఇప్పుడు ఇది అల్పమైనది, గ్లాస్ నీళ్ళు అల్పమైనవి, సముద్రం నీళ్ళు ఉన్నతమైనవి. ఓకే, మనం ఒకవేళ ఉన్నతంగా ఉన్నాం అనుకోండి, విషం లాంటి ఒక వ్యక్తి సాంగత్యంలోకి మనం వచ్చినా కానీ మనం అలా మారం, మనం కలుషితం అవ్వం. ఒకవేళ మనం అల్పులం అనుకోండి, అంటే మనం రెడీగా ఉన్నాం అనుకోండి పతనం చెందడానికి,
ఒక చిన్న తప్పులు చేసేటువంటి వ్యక్తి సాంగత్యంలోకి వచ్చినా మనం తప్పులు చేసేస్తాం. మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేశారా? కొంతమందిని చెడ్డ అలవాట్లు అంత సులువుగా రావు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత తాగుబోతులైనా తిరుగుబోతులైనా వీళ్ళు మాత్రం తాగుబోతులు తిరుగుబోతులు కారు. కానీ కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళు అంత ఎక్కువ కాకపోయినా వాళ్ళ సాంగత్యం దోషంతో వాళ్ళు చాలా ఈజీగా చెడ్డవాళ్ళు అయిపోతారు. అవునా కదా? అవును ప్రభుజీ. అవును ప్రభుజీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక నలుగురు మనుషులు సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు. అదే నలుగురు మనుషులకి నేను వెళ్తే నాకు సిగరెట్ అలవాటు కావట్లా. కానీ ఇంకొక వ్యక్తి వెళ్తే వాళ్ళతో పాటు వాళ్ళు 2 సిగరెట్లు తాగుతుంటే వీడు 4 సిగరెట్లు తాగుతున్నాడు. ఓకే, మన ఎందుకు భక్తులు తేడా ఏంటి? మనుషులు నలుగురు వాళ్ళే, అంటే విషం చుక్క సేము, కానీ ఒక వ్యక్తిని కలుషితం చేసింది ఇంకో వ్యక్తిని కలుషితం చేయట్లా. కారణం తేడా ఏంటి? ఉన్నతంగా ఉన్నారు ఒకళ్ళు, కొందరు ఉన్నతంగా లేడు. తేడా వ్యక్తిలో ఉన్న తేడా. వ్యక్తిలో వ్యక్తి ఉన్న చైతన్యం. అల్పమైన వ్యక్తి చాలా ఈజీగా కలుషితం అయిపోతాడు. ఉన్నతమైన వ్యక్తి చాలా ఈజీగా కలుషితం కాడు. ఓకే, కాబట్టి మన గుణాలు, మన స్వభావాలు చాలా ఇంపార్టెంట్. మన మాట, మనస, వాచ, కర్మణ మనం పవిత్రంగా ఉన్నట్లయితే మనం చేసే ఏ పనైనా కానీ పవిత్రమే. మనల్ని అపవిత్రం చేయడం ఎవరి వల్ల కాదు. ఓకే ఓకే మాతాజీస్. ఓకే ప్రభుజీ. నెక్స్ట్ 11 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. శక్త్యా శక్త్యాత వా బుద్ధ్యా సమృద్ధ్యా చ యథాత్మనే సత్యా సత్యా తవ బుద్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః అగం కుర్వంతి యదా దేశవస్థానుసారతః. మనుషుల సామర్థ్యము లేదా దౌర్బల్యము, బుద్ధి, సంపద, దేశము, దేహ పరిస్థితిని బట్టి అపవిత్ర విషయములు అతనికి పాపమును కలుగజేయట లేదా కలుగజేయకుండా జరుగును. రాశిని వివిధ దేశకాల ద్రవ్యముల పవిత్రత అపవిత్రతను భగవానుడు వర్ణించి ఉన్నాడు. ఇక్కడ వివరింపబడినట్లు అపవిత్రమైన విషయము ప్రకృతి నియమానుసారం పరిస్థితిని బట్టి మనుషుని దూషితుని కావచ్చు. ఉదాహరణకు సూర్యగ్రహణము లేదా పురుడు వంటి కొన్ని సందర్భాలలో శాస్త్రాదేశం అనుసరించి మనుషుడు ఆహారమును నియంత్రించవలెను. కానీ దుర్బలుడైన వ్యక్తి అపవిత్రమని భావింపక భోజనం చేయవచ్చు. శిశు జన్మం తర్వాత 10 రోజులను సాధారణ వ్యక్తులు అత్యంత మంగళకరమని భావించరు. కాగా పండితులు ఆ సమయమున వాస్తవంలో అమంగళకరమని ఎరిగి ఉందరు. చట్టం ఎరగకపోవట శిక్షను తప్పించకపోయిందని తెలిసి తప్పులు చేసేవాడు పరమ పతితునిగా భావించను. సంపద విషయంలో చిరిగినవి మురికి అయినవి నాకు వస్త్రములను ధరించుట లేదా అస్తవ్యస్తమైన నివాసము ధనికులకు అపవిత్రమైనదిగా భావించుకోండి. కానీ పేదవానికి అది సమ్మతమైనది. సురక్షితము ప్రశాంతమైన ప్రదేశంలో మనుషుడు ధర్మానుష్ఠానం ఖచ్చితంగా చేయవలనని, కాగా ప్రమాదకరము లేదా అశాంత స్థానంలో గౌణ నియమముల ఉపేక్ష క్షంతవ్యమేననియు దేశ అనే పదం సూచించును. ఆరోగ్యవంతుడైన వ్యక్తి భగవంతునికి తప్పక దండ ప్రణామంలో ఆచరించవలను. ధార్మిక కార్యములలో పాల్గొనవలను. విచిత్ర ధర్మమును వనరింపవలను. కానీ చిన్నపిల్లవాడు లేదా రోగి అట్టి కార్యముల నుండి మినహాయింపబడును. ఈ విషయము అవస్థ అను పదము చేయ సూచించబడినది. ఈ విషయంలో శ్రీల రూపగోమ స్వామి వారి తొట్టతొలి వాక్యం ఇట్లన్నది: అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మార్జనావృతం అనుకూల్యైన కృష్ణ అనుశీలనం భక్తిరుత్తమ. మనుషుడు అనుకూలమగు ధర్మజ్ఞానం ద్వారా లాభాపేక్ష రహితముగాను దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తి యోగమును వలరింపవలను. అదియే ఉత్తమ భక్తి అని పిలువబడును. భక్తిరసామృత సింధు 1.1.11. మనుషుడు కృష్ణ భక్తికి అనుకూలమైన సమస్తమును స్వీకరించుచు ప్రతికూలమైన దానిని త్యజించవలను. ప్రామాణిక గురుదేవుని ద్వారా భగవంతుని సేవించడి విధమును నేర్చి అతడు పవిత్రము చింతారహితమైన జీవితంను కొనసాగించవలను. లౌకిక విషయంలో పవిత్రత అపవిత్రతల చర్చలో పైన పేర్కొనబడిన అంశాలన్నిటిని తప్పక పరిగణలోనికి తీసుకునవలసి ఉంటుంది. హరే కృష్ణ. ఓకే, మనుని సామర్థ్యము లేదా దౌర్బల్యము, బుద్ధి, సంపద, దేశము, దేహ పరిస్థితిని బట్టి పవిత్ర విషయంలో అతనికి పాపములను కలుగజేయుట లేదా కలుగజేయకుండా జరుగును. ఓకే, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు చేస్తే తప్పు, అవే విషయాలు ఇంకొంతమంది చేస్తే తప్పు కాదు. అంటే నేను ఏదైనా ఒక విషయాన్ని చేస్తే నా దృష్టిలో అది కరెక్ట్, శాస్త్రం ప్రకారం కూడా అది నేను చేస్తే రైటే. కానీ
నేను చేసిన పనినే ఎందుకు మురళీ ప్రభు చేశారు కదా, నేను ఎందుకు చేయకూడదు? నేను చేయొచ్చు. ఆయన చేస్తే రైటే అంటున్నారు కదా, ఆయన చేస్తే కరెక్టే అంటున్నారు కదా, మరి నేను చేస్తే కూడా కరెక్టే కదా అని నేను కూడా చేయొచ్చు అని అనుకుంటే తప్పు. అది కరెక్ట్ కాదు. అంటే దేశ కాల పరిస్థితులను అనుసరించి ధర్మం మారుతుంది. ఉదాహరణకి పచ్చం ఉండాలి, పచ్చం ఉంటే మంచిది. ఇప్పుడు ఏకాదశి ఉంది, ఏకాదశి రోజు ఆహారం తినడం పాపం. మరి పేషెంట్లు ఏం చేయాలి? తీసుకోవాలి ఆహారం. ఆహారం తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంటే పాపం కాదు. ఒకరోజు ఉపవాసం ఉండగలిగి కూడా ఉండకుండా ఉండడం పాపం. ఒక పూట ఉపవాసం ఉంటే రేపు బతుకుతాడో లేదో అని అన్నప్పుడు కూడా లేదు, తింటే పాపం కాబట్టి నేను తినాల్సిందే అని చేయనవసరంలా. ఓకేనా? అంటే పరిస్థితులు, అంటే ఇప్పుడు ఇడిసిన బట్టలు వేసుకోవడం అపవిత్రం, అవునా కదా? ఇడిచిన బట్టలు వేసుకోవడం అపవిత్రం. అయితే చినిగిన బట్టలు వేసుకోవడం కూడా అమంగళకరం, అపవిత్రం. అపవిత్రం, అమంగళకరం. ఎవరైనా సరే చినిగిన షర్ట్ వేసుకుంటారా? వేసుకుంటే ఏమంటారు? అశుభం, దరిద్రం అమంగళం, అంటారు. దరిద్రం, చాలా మాటలు అంటాం. ఎన్ని వీలైతే అన్ని అంటాం. కానీ పేదవాడు ఏం చేస్తాడండి? రెండో షర్ట్ లేనివాడు ఏం చేస్తాడు? అయ్యో వాడికి వాడికి అయ్యే వేసుకుంటాడు మంగళకరం. ప్రభు, చిరిగిన వేసుకుంటాడు పాపం. మరి ఉన్న తప్పదు కదా. వాటిల్లో తక్కువ చినిగింది ఏది ఉంటే అది వేసుకుంటే మంగళకరం. అంతే. అంతేనా? Yes. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, చినిగిన బట్టలు వేసుకుంటే దరిద్రం అని చెప్పేసి. పేదవాడు కూడా చినిగిన బట్టలు వేసుకున్నాడు కదా, వాడికి దరిద్రమేనా అంటే? అంటే లేదు మనిషి ప్రభు. యొక్క సామర్థ్యాన్ని బట్టి, మనిషి యొక్క దౌర్బల్యాన్ని బట్టి ఒక్కొక్కసారి అపవిత్రమైనటువంటి పని సుకృతినివ్వచ్చు, పవిత్రమైనటువంటి పని పాపకార్యాన్ని చేసే విధంగా పాపాన్ని ఇవ్వవచ్చు. ఓకే, అంటే చేసే పనిని బట్టి కాదు. అక్కడ పనిని ఎవరు చేస్తున్నారు, ఏ భావంలో చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఓకేనా? కాబట్టి అక్కడ అవస్థ అనేటువంటి పదం అది మనకి తెలియజేస్తుంది. కాకపోతే మనం అందరం ఏం చేయాలి అంటే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ ధ్యానావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అనుకూలమైనటువంటి కర్మజ్ఞానం ద్వారా లాభాపేక్షరహితమైనటువంటి దేవదేవుడు శ్రీకృష్ణుని యొక్క భక్తి యోగమును వనరించవలెను. ఓకే, అంటే భక్తి యోగంలో మీకు అమంగళం లేదు. భక్తి యోగంలో ఉన్న వ్యక్తి ఏం చేసినా రైట్. ఎందుకు? అన్యాభిలాషిత శూన్యం. ఓకే, ఏదో ఆశించి చెయ్యట్లేదు కాబట్టి. ఎందుకు చేస్తున్నాడు? భగవంతుని సంతృప్తిపరచడం కోసం చేస్తున్నాడు కాబట్టి. అలా కాకుండా ఏదైనా ఆశించాము, ఏదో కొంత లాభం, ఇప్పుడు నేను భగవంతుడి యొక్క సేవే చేయాలి, దానివల్ల నాకేమొస్తుంది? పేరు ప్రతిష్ట ఏమైనా వస్తుందేమో, పేరు ప్రతిష్ట కోసం చేద్దాం అనేటువంటి భావనలో కనుక ఒకవేళ చేసినట్లయితే, చేసేది భగవద్భక్తి అయినా కానీ దానివల్ల మనకేమొస్తుంది? పాపం వస్తుంది. అలాంటి కర్మల వల్ల మనకి భక్తిలో రావాల్సినటువంటి లాభాలు రావు. అదే అన్యాభిలాషిత శూన్యం, ఎలాంటి కోరికలు లేకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కనుక కృష్ణ భక్తి చేసినట్లయితే, అది ఉత్తమంగా చేసినా లేదంటే గొప్పగా చెయ్యకపోయినా దానివల్ల ఉత్తమమైనటువంటి లాభమే వస్తుంది. ఓకే, భక్తి రసామృత సింధులో చెప్పబడింది ఇది. ఓకే, లౌకిక విషయాలు, పవిత్రత అపవిత్రత చర్చల్లో పైన పేర్కొనబడినటువంటి అంశములన్నింటినీ తప్పక పరిగణలోనికి తీసుకునవలసి ఉండును. భక్తిలో అవసరం లేదు, కానీ లౌకిక విషయాలకి మంగళకరమా అమంగళకరమా, లేదా పవిత్రమైనదా అపవిత్రమైనదా అనేటువంటివి తప్పకుండా చెక్ చేయాలి. అందుకనే మనం అందరం తిథులు నక్షత్రాలు చూసేది. ఓకేనా? మంచి రోజు, మంచి పనికి మంచి రోజు ఎందుకు చూస్తున్నామనంటే, మనం చేసేది కృష్ణ భక్తి కాదు కాబట్టి, కృష్ణ భక్తి భావంలో పనులు చేయట్లేదు కాబట్టి తిథులు నక్షత్రాలు అవసరం. అందుకని వేదాలు ఏం చెప్తున్నాయి మనకి? భక్తిలో ఉంటే ఏమీ అవసరం లేదు, భక్తిలో లేని వాడికి వేదాల ప్రకారంగా అనుసరించండి, వేదాలలో చెప్పబడినట్లు తిథులు నక్షత్రాలు చూసుకోండి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 12 ఇందుమతి మాతాజీ. వేదాల సారమే కదా ప్రభుజీ భగవద్గీత ఇవన్నీ. అవును, అయితే అనుసరించొద్దనంటారండి. కృష్ణ భక్తి చేయడానికి తిథులు నక్షత్రాలు చూడొద్దని చెప్తున్నా.
ఈ రోజు మంచిదా, ఈ రోజు మంచిది కాదా అని చూడొద్దు కృష్ణ భక్తి చేయడానికి. పురుడా, మరణమా, ఏంటా, అదా ఇదా అని చూడవసరలా. ఓకే, అలా భావంలో ఉన్న వాళ్ళు ఇంక వేదాలు పట్టించుకోక్కర్లేదు, ఏం అసలు ఫాలో అవ్వక్కర్లేదు అంతే కదా. కృష్ణ భక్తి చేస్తే వేదాల యొక్క సారాంశమే కృష్ణ భక్తి. అదే కృష్ణ భక్తి నువ్వు చేస్తున్నప్పుడు ఇంక తిది ఏంటి, మరి నక్షత్రం ఏంటి, ఇంక మంచి ఏంటి, చెడ్డ ఏంటి? మరి వేదాల్లో ఉన్నాయి కదా ప్రభుజీ అవన్నీ. అవి కృష్ణ భక్తులు కాని వాళ్ళకి. అదే ఇప్పుడు దాకా నేను చెప్పింది కృష్ణ అంటే భక్తులు కాని వాళ్ళకి, కృష్ణ భక్తి భావనలో కర్మ చేయని వాళ్ళకి. మాతాజీ విన్నారా నేను చెప్పింది? కొంచెం కృష్ణ భక్తి భావనలో మీరు ఏ కర్మ ఎప్పుడు చేసినా మంగళకరమే. కృష్ణ భక్తి భావనలో మీరు ఏ పని ఎప్పుడు చేయాలన్నా కానీ మంగళకరమైన సమయం చూసుకొని చేయాలి. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? అర్థం కావట్లేదా నేను చెప్పింది? మాతాజీ మిగిలిన వాళ్ళకి అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. మరి అర్థమైంది ప్రభుజీ. సర్వరాజ్య మాతాజీ యాక్సెప్ట్ చేయట్లేదా నన్ను? ఆ, ఆ. అంటే అలా అన్నప్పుడు ఎందుకు వేదాల్లో సరిగ్గా చెప్పారు విను. అని అంటున్నారు. వేదాలలో వేద పదమును అనుసరించి కర్మలు చేయడం అనేటువంటిది కేవలం భక్తిలో లేని వాళ్ళ కోసం వివరించడం. లౌకిక. మీరు ఓ పని చేయండి మాతాజీ, ఈ అధ్యాయం స్టార్టింగ్ సమరీకి వెళ్ళండి. 1వ శ్లోకానికంటే ముందున్న సమరీ ఉందా? ఆ? ఉంది, ఉంది ప్రభుజీ. వెళ్ళారా? 279 పేజీ. నా వెళ్ళిన ప్రభు. మొదటి పారాగ్రాఫ్ చదవండి. శ్రీకృష్ణ ప్రభు. కర్మ జ్ఞాన భక్తి యోగములకు పాత్రులు కానట్టి వారు కొందరున్నారు. ఎవరున్నారంట? ఎవరు? ఒక్క నిమిషం. ఇంతకు ముందు చెప్పారు కర్మ భక్తిలో చెయ్యాలి, జ్ఞానము భక్తిలో ఉండాలి. ఒకవేళ ఆ జ్ఞానం భక్తిలో లేకపోతే ఆ జ్ఞానం గొప్ప జ్ఞానం కాదు. ఒకవేళ కర్మ భక్తిలో లేకపోతే ఆ కర్మ భక్తి కాదు అని భక్తి యోగం గురించి క్లియర్గా వివరించారు. ఒకవేళ కర్మ భక్తిలో చేసి జ్ఞానం యొక్క లక్ష్యం కూడా భగవంతుడే అయినట్లయితే కనుక అది యోగం అవుతుంది. అలాంటి దానికి పాత్రులు కానటువంటి వాళ్ళు అంటే భక్తులు కాని, యోగ్యత లేని వాళ్ళు, భక్తి యోగి కానటువంటి వాడు అభక్తులు. ఆ భక్తులకి ఏమని చెప్పారు చదవండి. పాత్రులు కానటువంటి వారు కొందరున్నారు. కొందరు కాదు ఉంది నిజానికి. పాపం ఈ వ్యాసుడు రాసినప్పటికీ చాలా మంది తక్కువ మంది ఉన్నారేమో, ఇప్పుడైతే ఎక్కువ మంది ఉన్నారు. పాత్రులైన వాళ్ళు కొందరున్నారు అనాల్సింది పాత్రులు కాని వాళ్ళు కొందరున్నారు అని అన్నారు. ఏదో ఒకటి మొత్తం మీద అయితే కొందరు ఉన్నారు. ఓకే, ఆ కొందరు ఎంతమంది అనేది తర్వాత విషయం. ఓకే, అప్పుడు ఇంద్రియ భోగానురక్తులై వారు కృష్ణ విరోధులుగా నుందురు. అంటే కృష్ణ విరోధులు అంటే భక్తులా అభక్తులా? అభక్తులు ప్రభుజీ. ఆ భక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చదవండి నెక్స్ట్. భౌతిక వాంఛ సిద్ధియే లక్ష్యముగా నుండేటి కామ్య కర్మలకు వారు వశీభూతులై ఉందరు. అంటే మనలాగా, నాలాగా. ఓకే, కేవలం ఇంద్రియ భోగం కోసమే నేను బతుకుతున్నా, కేవలం ఇంద్రియ భోగం కోసమే ఉద్యోగం చేస్తున్నా, కేవలం ఇంద్రియ భోగం కోసమే నా కర్మలు చేస్తున్నా. ఓకే, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, దేశకాల వస్తు పాత్రల దృష్ట్యా వారి దోషములను ఈ అధ్యాయం వివరించను. ఈ అధ్యాయం ఏం వివరిస్తుందంటే వాళ్ళ కోసం వివరిస్తుంది, వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి వివరిస్తుంది. ఎవరి గురించి చెప్తున్నారు ఈ అధ్యాయం మొత్తం? మా గురించి, నా గురించి, అభక్తుల గురించి, అభక్తుల గురించి. ఓకే మాతాజీ, అందుకనే కృష్ణుడు ముందే మంగళకరమైన సమయం, అమంగళకరమైన సమయం ముందే మాట్లాడారు. మంగళకరమైన పని, అమంగళకరమైన పని అన్ని మాట్లాడారు. కృష్ణుడు డైరెక్ట్ గా చెప్తున్న జ్ఞానం మాతాజీ. ఇది ఎవరెవరో మార్చి మార్చి చెప్పిన జ్ఞానం కాదు. ఇది డైరెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారు ఇదంతా? భగవాను వాచ ఫస్ట్ శ్లోకం చూడండి. ఉద్ధవుడికి చెప్తున్నారు, కృష్ణుడే ఉద్ధవుడికి చెప్తున్నారు. ఎవరెవరికో చెప్తుంది కాదు, డైరెక్ట్ గా కృష్ణుడు చెప్తున్నారు. నా భక్తిలో లేనివాడు ఏ కర్మ చేసినా ఏం చేసినా అమంగళమే అని చెప్తున్నారు. నా భక్తిలో ఉన్నవాడు ఏ పని చేసినా ఎప్పుడు చేసినా ఎలా చేసినా అది మంగళమే. ఇంతకుముందు మనం స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? 3 దొంగలు జీవితాంతం దొంగతనం చేసి సంపాదించింది, చివరికి సంపాదించిన డబ్బంతా కృష్ణుడు మందిరం కట్టడానికి ఉపయోగిస్తే వాళ్ళు దొంగతనం కూడా మంగళకరమే అయింది. అవునా? అంటే కృష్ణుడి సేవ చేయడం కోసం ఎలా సంపాదించాం, ఎలా చేసాం, ఎలా 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 అనే క్వశ్చన్ రాదు. ఎలా చేసినా మంగళమే. ఖూనీ చేసినా తీసుకొచ్చి కృష్ణుడికి సేవ చేస్తే ఖూనీ కూడా మంగళమే. అదే ఇక్కడ చెప్తున్నా, అంటే అలా చెయ్యమని కాదు, ఉదాహరణ చెప్తున్నా.
అంత దొంగలకు లేదు ఎలా ప్రభుజీ, కోరికొచ్చింది అలా తెలిసి ప్రభుజీ? అలా చేస్తే అది పాపం కదా ప్రభుజీ. తెలియకుండా వాళ్ళు చేసి కృష్ణ భక్తికి కృష్ణ సేవ చేశారు, కానీ తెలిసి కూడా పాపం చేసి చేయడం తెలిసి పాపం కదా చేయకూడదు, ప్రభు. తెలిసి ఆ చేయకూడదు, అదే ప్రభు. తెలిసి చేయకూడదు. కృష్ణుడు యాక్సెప్ట్ చేయరాలండి, ప్రకృతి నియమాలని యాక్సెప్ట్ చేయరు. అంటే ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, కానీ ₹1 కూడా కృష్ణుడికి ఇవ్వట్లేదు అనుకోండి, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తప్పు లేదు. తీసుకోవచ్చు. ఓకే, తీసుకొని భగవంతుడు ఆ డబ్బుల్ని దేవుడి కోసం ఖర్చు పెట్టచ్చు. అది తప్పు కాదు. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మీకు సుకృతి వస్తుంది. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. నేను మిమ్మల్ని మోసం చేసింది మీ మంచి కోసం చేశాను. అవును నేను ప్రభు. మిమ్మల్ని మోసం చేసింది నేను సుఖపట్టం కోసం కాదు. అలాంటి మోసం కూడా మంగళకరమే. అర్థమైందా మాతాజీ? సర్వారాధ్యం చాలా అర్థం చేసినావు కాబట్టి మంగళకరం. చాలా బాగుంది ప్రభుజీ పాయింట్. ఇది గుర్తుంటది ప్రభుజీ. చెప్తాను ప్రభుజీ. 1 వీక్ బ్యాక్ జరిగింది మాతాజీ. ప్రభుజీ. ఫ్లవర్ సేవ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మా ఫ్లవర్ సేవలో రోజుకి ఒక శ్లోకం తెచ్చుకోవాలని అనుకున్నా ప్రభుజీ. సరే నా అష్టమి, మొన్న అష్టమి ప్రభుజీ. అనుకుంటే స్టార్ట్ చేస్తే నేను అన్నాను అష్టమి కూడా స్టార్ట్ చేస్తాం మాతాజీ, దశ ఒకటి స్టార్ట్ చేస్తాం. మాతాజీ ఉన్నారు, లోకనాథ స్వామి మహారాజ్ దిగదీక్ష తీసుకున్నారు, దుబాయ్ నుంచి వచ్చారు. ఆ మాతాజీ అన్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడే మంచిది మాతాజీ అన్నారు. 100% సరే కరెక్ట్ చెప్పారు. కరెక్ట్ చెప్పారు. కరెక్ట్. ఆ మాతాజీకి యాక్సిడెంట్ రావట్లేదు మాతాజీ ప్రభు. బండి నుంచి పడిపోయారు, చెయ్యి తగిలింది. ఇంకో మాతాజీ నుంచి రావట్లేదు, ఇంకో మాతాజీకి ఒంట్లో బాగుండి రావట్లేదు. మొత్తం 4 అయిపోయాం ప్రభుజీ. స్లో రావట్లేదు. నాకు అనిపించింది అష్టం ఒకటి వద్దంటే స్టార్ట్ చేస్తాం, అంత బ్రేక్ అయిపోయింది ఏంటి అనిపించింది ప్రభు. అష్టమి భక్తి చేయడానికి అష్టమి అని ఆలోచించారు కాబట్టి అలా అయిందేమో. కృష్ణాష్టమి అష్టమి కదా ప్రభుజీ అష్టమి రోజే కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు కృష్ణయ్య అష్టమి రోజు పుట్టాడు. రామనవమి నవమి రోజు, నవమి రోజు కృష్ణాష్టమి అష్టమి రోజు. ఎక్కడ అష్టమి నవమి అండి? దేవుళ్ళే చెప్తున్నారు. భగవంతుడికి అసలు ప్రభుజీ ఏమీ అవి లేదు. భౌతికంగా ఉండేవాడు కదా ప్రభుజీ. ఆధ్యాత్మికంగా నవమి అవును. కృష్ణాష్టమి నాకు మంచిది. అనిపించింది మరి బ్రేక్ పడింది కదా ప్రభుజీ, కంటిన్యూ అవ్వట్లేదు. బ్రేక్ ఎందుకు పడిందంటే మీరు చేద్దాం అనుకోని కూడా అష్టమి నవమి ఆలోచించారు కాబట్టి. అయ్యో, ఆవిడ అనలేదు కదా ప్రభుజీ, అది క్వశ్చన్. అది దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు, అది వేరే అయి ఉండొచ్చు, వేరే కర్మలు ఏమైనా ఉండొచ్చు, లేదా వేరే ఏదైనా కారణాలు అయి ఉండొచ్చు. అయినా సరే మీరు స్టార్ట్ చేయండి, ఉన్న 4 స్టార్ట్ చేయొచ్చు. ఏమో ప్రభుజీ, ఇంకా 4 లేరు, ఇంకా ఆపేసాం. అందరికి టెన్షన్ అయింది, నలుగురికి మిగతా వాళ్ళకి. అది అమ్మో ఆమెకు అట్లయింది, ఏమికి ఎట్లయింది, నాకు ఎట్లయిద్దో అని మీరు భయపడ్డారు. కృష్ణుడి మీద ఎక్కడుంది శరణాగతి ఇక్కడ? కృష్ణుని సెంటర్ ఏమైనా పెట్టుకోవాలా? కృష్ణుడే చూసుకుంటాడులే అని అనుకొని స్టార్ట్ చేసినట్లయితే వేరుగుండేది. పరీక్షలు మాతాజీ, పరీక్షలు అంటారు వీటిని. అంటే మీకు ఎప్పుడు పరీక్షలు అంటారు. కృష్ణుడు ఎలా అయినా పరీక్ష పెట్టచ్చు మీకు. ఓకే, కృష్ణుడు ఎలా పరీక్ష పెడతాడు అనేది మనకు తెలియదు. ఎలా అయినా పరీక్ష పెట్టచ్చు కృష్ణుడు. చివరికి ఆయన భక్తిని కూడా ఆపే పని చేశారు పరీక్ష చేయడానికి. ప్రభుజీ, ఇప్పుడు భక్తులు అయినటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి కర్మలు చేయాలనుకుంటే వేదాలను అనుసరించి చేయాలా, లేకపోతే వేదాలని అనుసరించకుండా చేయవచ్చా? అంటే ప్రభుజీ ఇప్పుడు భక్తులా కాదా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? అంటే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు అదే ఇప్పుడు నేను కృష్ణ భక్తిలో ఉన్నానా? ఉన్నారు కదా ప్రభుజీ. మీకేంటి తెలుసు? నాకు తెలుస్తుంది. నేను కృష్ణ భక్తిలో ఉన్నానా లేదా అనేది నాకు తప్ప ఎవరికి తెలియదు, కృష్ణుడికి తప్ప ఎవరికి తెలియదు. ఓకే, మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే ఉన్నాము అని అనుకుంటున్నాం. ఓకే, అలా అనుకున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట. ఓకే, ఉన్నామో లేదో మనకి తెలియదు, ఉన్నాము అని అనుకుంటున్నాం కాబట్టి వేదాలను అనుసరించి కృష్ణ భక్తి చేయండి, కృష్ణ భక్తిలోనే ఉండండి. వేదాలని ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు. కృష్ణ భక్తిలో ఉన్నా కానీ వేదాలను అనుసరించి తిథి నక్షత్రాలు చూసుకోండి, చేయండి. ఎందుకంటే మన భక్తి యొక్క డెప్త్ ఎంత అనేది మనకు తెలియదు. ఓకే, మనం భక్తిలో పురోగమించాము అని మనం అనుకున్నామంటేనే మనం భక్తులం కాదన్నట్టు. ఓకే ప్రభుజీ, రామకృష్ణ ప్రభు. ఓకే ప్రభుజీ, అంటే భౌతికమైనటువంటి కర్మలు వేదాలను అనుసరించి చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి కొన్ని పనులు ఈ రోజే చెయ్యాలి, ఈ రోజు చెయ్యకపోతే కుదరదు. ఎగ్జామ్ ఈ రోజు ఉంది, ఈ రోజు అష్టమి, ఏం చేయాలి? నేను అష్టమి రోజు ఎగ్జామ్ రాయను అని కూర్చుంటే ఏమైంది? అదనమాట. అందుకనే ప్రభుజీ కొన్ని
అష్టమి నవమి చూడటానికి అవ్వదు. నచ్చినా నచ్చకపోయినా, తిథి ఉన్నా తిథి లేకపోయినా చెయ్యాలి కృష్ణుడి మీద భారం వేసి. ఓకే. కానీ కొన్ని కొన్ని చెయ్యగలిగితే ఇయ్యాలైతే ఏంటి, రేపైతే ఏంటి, రేపు మంచిది అనుకోండి, రేపు చేస్తే నష్టం ఏంటి. కానీ కృష్ణ భక్తి పనికి మనం అలా చేయకూడదు. ఈరోజు అనుకుంటే ఈరోజు ఇదిగో భగవంతుడికి సేవ చేయాలనుకున్నా ఈరోజే స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి చేద్దాం, ఎల్లుండి నుంచి చేద్దాం, మంచి రోజు చూసుకొని చేద్దాం అనేది కృష్ణ భక్తికి వాయిదాలు ఉండకూడదు, ఆలోచన కూడా ఉండకూడదు. మళ్ళీ సర్వజ్ఞ మాతాజీని ఆలోచనలు పడేశారు మళ్ళీ. మాతాజీ అడగబట్టి మనం చాలా తెలుసుకున్నాం ప్రభుజీ ఇప్పుడు మీ చాలా. మాతాజీ. ఓకే, చదువుదాం ఇంకో శ్లోకం. అంటే ప్రభుజీ ఇప్పుడు కృష్ణ భక్తి చేయడానికి తిథులు చూసుకోగలుగుతారు, కానీ బతుకుమైన ఏదన్నా కార్యం కూడా చూడమంటారు ప్రభుజీ భక్తి లేనప్పటికీ. అదే కరెక్ట్. ఇప్పుడు కాలేజీ ఫీజు కట్టాలనుకుంటున్నాను కదా ప్రభుజీ, అనుకున్నప్పుడు అది చూడమంటారు. చూడండి, తిథి చూడండి, నక్షత్రం చూసి కట్టండి, శుక్రవారం కట్టమాకండి. ఓకే, ప్రభుజీ కృష్ణుని తలుచుకుంటే ఏ పని చేసినా చాలు ప్రభుజీ, ఇక నక్షత్రాలు దివి చూడక్కర్లేదు కదా. అవసరంలా. కృష్ణార్పణం అని ఏదైనా చేయండి, ఏం కాదు. మిగతా వాళ్ళందరూ భౌతికమైనటువంటి వ్యక్తులు వాళ్ళు గ్రహాల ఒక కింద ఉంటే, భక్తులు కృష్ణ గ్రహం కింద ఉంటారు. కృష్ణ గ్రహం కింద ఉంటారు. అందుకనే కృష్ణ భక్తులు జాతకాలు శుభోలు చూడవసరం. ప్రభుజీ, మంచి మాట అన్నారు. కృష్ణ భక్తులకి జాతకాలు అవసరంలా. జాతకాలు కలిసి చాలా మంది జాతకాలు చూస్తున్నాం అంటే ఆదాయం వేయాలక్కర్లేదు. మీరు మీ కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఇంకేంటి జాతకాలు, గ్రహాలన్నీ కృష్ణుడు అనుసరించి నడుస్తుంది. మనం కృష్ణ భక్తులం అయితే మనల్ని ఒక స్టోరీ ఉంది. ఎలా అంటే ఒక కొలంలో చేపలు ఉన్నాయి. ఓకే, ఆ చేపల్ని పట్టడానికి ఒడ్డు మీద నిలబడ్డ ఇద్దరు మనుషులు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఓకే, నేను రేపు వస్తా, వలేస్తా, ఇందులో ఉన్న చేపలన్నీ పట్టేసుకుంటా అని అన్నారు. ఈ విషయాన్ని 3 చేపలు విన్నాయి. ఆ ముగ్గురు చర్చించుకుంటున్నారు. రేపు వీడు వస్తాడంట, మనకి వలేస్తాడంట. ఓకే, ఎలా మరి మనల్ని మనం రక్షించుకోవడం అని ముగ్గురు అనుకుంటున్నారు. ఒక చేప అన్నది, నేను పారిపోతా ఈరోజే, రేపు వాడు వచ్చిన దాకా నేను ఉండను అని చెప్పేసి ఆ చేప ఏం చేసింది, ఆ కొలంలో నుంచి ఇంకో కొలంలోకి వెళ్ళిపోయింది. రెండో చేప ఏమనుకుంది, అరే ఎవడో వస్తుడు ఏదో చేస్తాడని మనం భయపడేది ఏంది, ఆ చేప వలేసేవాడు వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే, ఓకే ఏం చేస్తాడో చూద్దాంలే అని అనుకుంది. మూడో చేపకి ఏం చేయాలో తెలియదు పాపం. సరే తెల్లారింది. తెల్లారేసరికి వలేసేవాడు వచ్చాడు, వల వేయడానికి రెడీ అయ్యాడు. అందులో ఒక చేప ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకొక చేప ఏమో ఏం చేస్తారో చూద్దాంలే అని అన్నేళ్లలోనే ఉంది. మూడో చేప ఏమో వల వేసేవాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఓకే, సో వల వేసేసాడు. ఎవరు దొరికారు? అది నెగ్లెక్ట్ చేసి చూద్దాం వేసినప్పుడు ఏమైతే చూద్దాం అని అనుకున్నవాడు పట్టుకున్నాడు. ప్రభుజీ. అక్కడ ఏమైందంటే ఆ కాళ్ళ దగ్గర ఉన్న చేప బతికిపోయింది, పారిపోయిన చేపని ఇంకొకడు ఎవడో వలేసి పట్టాడు, అక్కడున్న చేపని వీడు పట్టేశాడు. ఇప్పుడు బతికింది ఎవరు, తప్పించుకుంది ఎవరు? పాదాల దగ్గర పాదాలు పట్టుకుంది, తప్పించుకుంది. అదే మన కృష్ణుని పాదాల దగ్గర కృష్ణుడు మాయ అనే వల వేసాడు ఇక్కడ. అదే ఎవరు తప్పించుకుంటారో మీ ఇష్టం, ఎలా తప్పించుకుంటారో మీ ఇష్టం. పాదాలు పట్టుకుంటే ఇంక ఏ వాళ్ళ పని చేయదు. కృష్ణుడు పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు రక్షింపబడతారు. ఇప్పుడు వల వేస్తే కృష్ణుడు పాదాలకు దూరం చేస్తాడు కదా. స్టోరీ మీరు చెప్పే భలే అనిపించింది ప్రభుజీ. ఇది చిన్న లెసన్ కదా అనుకుంటున్నా, కానీ దానికి దీనికి లాస్ట్ లో మొత్తం మీరు ఇప్పుడు కన్క్లూజన్ బాగుంది డిఫరెంట్ ప్రభుజీ కథ. ప్రభుజీ. ఓకే, సో అది కృష్ణుడు పాదాల దగ్గర ఉంటే మాతాజీ కృష్ణుడే మన రక్షణ. ఓకే, అది కాకపోతే నేను కృష్ణుడి పాదాలకు దూరంగా ఉంటాను అని అంటే వాళ్ళకి చిక్కిపోతారు, మాయకి చిక్కిపోతారు. ఓకే, అది ఓకే. 9 దాటిపోయింది మాతాజీ, ఆపుదాం. 12వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.
పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యः కృపా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండం. ప్రణామం.